హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. సో ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ అనేది సమ్మప్ చేద్దాం. ఫస్ట్ మనం వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇండియా రీసెంట్గా 2024లో అచీవ్ చేస్తున్న ఫీట్ ఏంటి రెన్యూబుల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో? సోలార్ ఎనర్జీ ఏంటి, విండ్ ఎనర్జీ స్టేటస్ ఏంటి, హైడ్రో ఏంటి, న్యూక్లియర్ ఎనర్జీ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్స్ అడగవచ్చు, లేదంటే మెయిన్స్లో మీరు కోట్ చేయడానికి కూడా ఈ డేటా అనేది హెల్ప్ అవుతుంది. అలానే రీసెంట్గా మన ఫస్ట్ మెయిడెన్ ఫ్లైట్ ఆఫ్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. నిర్భయ్ అని కూడా అంటాం. సో దాని గురించి డిస్కస్ చేస్తాం. దాంతోపాటు నిసార్ శాటిలైట్, సో ఇది నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేయడానికి శ్రీహరికోట నుంచి ట్రయల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరు లాంచ్ చేస్తున్నారు, ఎందుకు అని తెలుసుకుందాం. అలానే సుఖ్నా లేక్, ఇది ఎందుకు న్యూస్లో ఉందనే తెలుసుకుందాం. అలానే బుకర్ ప్రైజ్, సో రీసెంట్గా బుకర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు, దానికి ఉండే క్రైటీరియాస్ ఏంటి. అలానే సీ ప్లేన్ సర్వీస్ అనేది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది, దాని గురించి తెలుసుకుందాం. అలానే ఫస్ట్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ అనేది బెంగళూరులో స్టార్ట్ అయింది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ చూస్తే ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ. సో 23కి 24కి మనం అచీవ్ చేసింది ఎంత, డిఫరెన్స్ ఏంటి, ఏ సెక్టర్స్లో ఎలా గ్రోత్ అనేది ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తానికి మన సోలార్ ఎనర్జీ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది ఫస్ట్ టైం 200 GW అనే మార్క్ దాటిందనమాట. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఇంతకు ముందు 2022కి 175 GW అనేది అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. కానీ పంచామృత్ ప్రిన్సిపల్స్లో భాగంగా దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు 500 GWకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది ఎప్పటి వరకు అచీవ్ చేయాలనుకుంటున్నాం, మనం 2030 వరకు 500 GW అనేది అచీవ్ చేయాలనుకుంటున్నాం. కానీ ఈ ఇయర్లోనే, ఎస్పెషల్లీ అక్టోబర్ మంత్లోనే ఫస్ట్ టైం మన టార్గెట్ అనేది, అంటే మనం అచీవ్ చేసే దాంట్లో 200 GWని అచీవ్ చేసింది ఫస్ట్ టైం జరిగింది. సో మొత్తం మనం చూస్తే విండ్ ఎనర్జీ కానీ సోలార్ ఎనర్జీ కెపాసిటీస్ ఎలా ఉన్నాయంటే, సోలార్ ఎనర్జీ అనేది 200లో మనకి 92 GW అనేది 2024 వరకు సోలార్ నుంచి వస్తుంది. తర్వాత విండ్ ఎనర్జీ చూస్తే మనకి 2024లో 47.72 GW అనేది విండ్ ఎనర్జీ నుంచి ఉంది. అండ్ ఇక్కడ ఇంక్రీజ్ విషయానికి వస్తే మనకి 7.7%. ఇక్కడ చూడండి మీరు కంపారిటివ్ టర్మ్స్లో విండ్ ఎనర్జీ ఏమో ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ 44 GW ఉంది, కానీ ఇప్పుడు 47 అయింది, అంటే ఇంక్రీజ్ ఉంది. అలానే మనకి ఇంతకు ముందు 72 GW ఉన్నది 92 అయింది, అండ్ ఆల్మోస్ట్ 20 GW అనేది రెన్యూబుల్ ఎనర్జీ ఎస్పెషల్లీ సోలార్ ఎనర్జీలో ఉన్న ఇంక్రీజ్. సో మరి ఇప్పుడు డేటా చూద్దాం ఒకసారి. సో ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఈ 4 సెక్టర్స్లో కూడా గ్రోత్ అనే దాన్ని రికార్డ్ చేసింది. సో ఇప్పుడు టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే 24.2 GW పెరిగినప్పటికీ ఓవరాల్గా చూస్తే 203 GW, అంటే లాస్ట్ ఇయర్ మనకి ఇదే టైంకి 178 GW ఉంది, కానీ ఈ ఇయర్కి అది 203.18 GW అయింది. ఈ డేటా చాలా ఇంపార్టెంట్. దెన్ సోలార్ ఎనర్జీ కానీ నాన్ ఫాసిల్ బేస్డ్ ఎనర్జీ కానీ మనం చూస్తే, సో ఇందాక మనం చూసింది ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీ. నాన్ ఫాసిల్ అంటే ఏంటి, సమ్ టైమ్స్ మనకి రెన్యూబుల్ ఎనర్జీలో న్యూక్లియర్ సెక్టర్ని యాడ్ చేయలేము, కానీ నాన్ ఫాసిల్లో న్యూక్లియర్ సెక్టర్ని కూడా యాడ్ చేస్తాం. అందుకని దాని కెపాసిటీ ఇప్పుడు ఎంత ఉంది అంటే 211.36 GWగా ఉంది. అంటే అక్కడ 203.8 ఏదైతే ఉందో దాంట్లో న్యూక్లియర్ సెక్టర్ లేకుండా, బట్ ఇక్కడ యాడ్ చేస్తే 211 అనేది ఉంది. దాంతోపాటు సోలార్ ఎనర్జీ, సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్కి 20 GW అనేది ఎన్హాన్స్ అయింది. సో ఇక్కడ 72 లాస్ట్ ఇయర్ ఉంటే మనకి ఇప్పుడు 92 GWకి రీచ్ అయింది. అలానే సోలార్ కెపాసిటీ అనేది టోటల్గా ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ కానీ మనం ఆల్రెడీ ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ నుంచి మనం ఎంత అచీవ్ చేయగలము అంటే 250 GW వరకు అచీవ్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ విషయానికి వస్తే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉందో ఆల్రెడీ మనకి 7.8% పెరిగింది. అంటే ఇంతకుముందు 44 ఉన్నది 47.2 అనేది పెరిగింది. అండ్ ఇప్పుడు టోటల్ గిగావాట్స్ ఎంత అంటే విండ్ ఎనర్జీ నుంచి 72 GW. అండ్ ఇండియా విండ్ ఎనర్జీలో 4th ప్లేస్లో ఉండడం జరిగింది. దెన్ హైడ్రో అండ్ న్యూక్లియర్ ఎనర్జీ విషయానికి వస్తే లార్జ్ హైడ్రో ప్రాజెక్ట్స్. సో మీకు గుర్తుంటే కనుక ఇనీషియల్గా మనకి స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ మాత్రమే రెన్యూబుల్ ఎనర్జీలో ఉండేవి, లార్జ్ హైడ్రో ప్రాజెక్ట్స్ రెన్యూబుల్ ఎనర్జీలో ఉండేవి కాదు. బట్ రీసెంట్గా దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో హైడ్రో ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ లార్జ్ నుంచి మనకి 46.93 GW అనేది కాంట్రిబ్యూట్ అవుతుంది. అలానే న్యూక్లియర్ పవర్ చూస్తే కనుక 8.18 GW అనేది కాంట్రిబ్యూట్ అవుతుంది. అందుకని 203కి 8 యాడ్ చేస్తే 211 GW అనేది నాన్ ఫాసిల్ నుంచి వస్తుంది మనకి. దెన్ సెకండ్ టాపిక్, లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్
క్రూయిజ్ మిసైల్స్. సో ఫస్ట్ మేము తెలుసుకోవాల్సింది బాలిస్టిక్ మిసైల్కి క్రూయిజ్ మిసైల్కి డిఫరెన్స్ ఏంటి అని. సో బాలిస్టిక్ మిసైల్స్ జనరల్గా మనకి పారాబోలిక్ పాత్ ఫామ్ అవుతాయి అనమాట. అంటే మనకి ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది ఒకసారి క్రాస్ చేసి మళ్ళీ రీఎంట్రీ అనేది ఉంటుంది. బట్ క్రూయిజ్ మిసైల్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి పాత్ వైజ్ చూసినా, డిస్టెన్స్ కవర్ చేసినా కానీ, అట్మాస్ఫియర్ ఎండోస్ఫియర్లోకి కవర్ చేసినా కానీ అది బాలిస్టిక్ మిసైల్స్. సో క్రూయిజ్ మిసైల్స్ అనేవి షార్ట్ రేంజ్లోకి పనికొస్తాయి, కానీ ప్రిసైజ్ టార్గెటింగ్ అనేది ఉంటుంది. సో గ్రావిటీ మీద ఎక్కువ ఎవరు డిపెండ్ అవుతారు అంటే బాలిస్టిక్ మిసైల్స్. ఇక్కడ వరకు వెళ్తే మనకి గ్రావిటీ వల్ల మనకి అది వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ జర్నీలో మనకి ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది పెద్దగా ఉండదు. దాంతోపాటు బాలిస్టిక్ మిసైల్స్ మనకి జనరల్గా హైపర్సోనిక్, సూపర్సోనిక్ ఉంటాయి అనమాట. అంటే సౌండ్ ఆఫ్ ద స్పీడ్ కంటే ఎక్కువ ట్రావెల్ చేస్తాయి. కానీ క్రూయిజ్ మిసైల్స్ అనేవి సబ్సోనిక్ కానీ సూపర్సోనిక్, అంటే సౌండ్ కంటే స్పీడ్ తక్కువ అయినా ఉండటం, లేకపోతే ఎక్కువ సౌండ్ కంటే కొంచెం ఎక్కువ స్పీడ్ అయినా ఉండటం అనేది క్రూయిజ్ మిసైల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. మరి క్రూయిజ్ మిసైల్స్ ఎగ్జాంపుల్ ఏంటి? బ్రహ్మోస్ కానీ, నిర్భయ్ కానీ, ఇవన్నీ కూడా క్రూయిజ్ మిసైల్స్ యొక్క ఎగ్జాంపుల్స్. అలానే బాలిస్టిక్ మిసైల్కి ఎగ్జాంపుల్ ఏంటి? అగ్ని సిరీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి అగ్ని 1, 3, 4, 5 ఇవన్నీ కూడా మనకి బాలిస్టిక్ మిసైల్స్ అనమాట. మరి ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే డిఆర్డిఓ రీసెంట్గా ఫస్ట్ మెయిడెన్ ఫ్లైట్ అనేది ఈ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ని కండక్ట్ చేయడం జరిగింది. బట్ దీని రేంజ్ ఎంత అంటే 1000 kilometers రేంజ్, రైట్? సో దీన్ని ఎవరు డిజైన్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ మనకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. దీన్ని ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ఉన్న నిర్భయ్ వేరియంట్కి ఇది కొత్త వర్షన్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం డెవలప్ చేశారు అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. దాంతో మనకి BHEL అండ్ BEL కూడా, అంటే BDL అండ్ BHEL కూడా దీంట్లో యాక్టివ్ పార్ట్నర్స్గా ఉండడం జరిగింది. సో నాట్ BHEL, BDL యాక్టివ్ పార్ట్నర్స్గా ఉండడం జరిగింది. సో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనేది 2020లో దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అలానే మనం నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ విషయంలో చూస్తే టైప్ ఏంటి? సబ్సోనిక్, అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే తక్కువ ట్రావెల్ చేస్తుంది విత్ అ రేంజ్ ఆఫ్ 1000 kilometers. దీన్ని ఎవరు అప్రూవ్ చేశారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అన్నా కూడా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మనకి DRDO కింద ఉంటుంది, అది డెవలప్ చేయడం జరిగింది. ఇది సెకండ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. దాంతోపాటు మన క్యాపబిలిటీస్ విషయంలో చూస్తే డీప్ పెనిట్రేషన్ అండ్ హై వాల్యూ అసెస్మెంట్, అంటే ఎసెట్ టార్గెట్స్ని రీచ్ అవ్వడం. దాంతోపాటు మనకి లో ఆల్టిట్యూడ్స్లో కూడా ఫ్లై అవ్వడం. క్రూయిజ్ మిసైల్స్ ఎక్కువ హైట్ వెళ్ళవు కదా, సో అందుకని లో ఆల్టిట్యూడ్స్లో ఫ్లై అయ్యే కెపాసిటీని ఉండడం, ఇవన్నీ కూడా మెయిన్ థింగ్స్. అండ్ వార్ హెడ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కన్వెన్షనల్, దాంతోపాటు న్యూక్లియర్ వార్ హెడ్స్ రెండింటినీ కూడా 1000 kilometer రేంజ్ వరకు మోసుకెళ్ళగలవు. పేలోడ్ కెపాసిటీ 300 kgs వరకు ఉండాల్సి ఉంటుంది. పేలోడ్ తగ్గిస్తే కనుక ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళగలవు, అదే పేలోడ్ ఎక్కువ అయితే తక్కువ డిస్టెన్స్ మాత్రమే ట్రావెల్ చేస్తాయి. దెన్ నెక్స్ట్ డిస్కషన్ ఏంటి? నిసార్ గురించి. మరి నిసార్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ ఎపార్చర్ రాడార్. సో ఇది జాయింట్ కొలాబరేషన్ అమాంగ్ ఇస్రో యాజ్ వెల్ యాజ్ నాసా. మరి ఇది నెక్స్ట్ ఇయర్ శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. దేని గురించి లాంచ్ చేస్తున్నాం? ఇక్కడ ఎర్త్ అబ్జర్వేషన్కి సంబంధించి కొన్ని క్రూషియల్ డేటాస్ని తెలుసుకోవడానికి లో ఎర్త్ ఆర్బిట్లో దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దీంట్లో L band అండ్ S band సింథటిక్ ఎపార్చర్ రాడార్స్ ఉంటాయి. దాంట్లో నాసా అనేది L band రిసెప్టార్స్తో పాటు మనకి GPS-ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇస్రో అనేది S band రిసెప్టార్స్తో పాటు మనం GSLV ఏదైతే లాంచ్ వెహికల్ ఉందో దీన్ని లాంచ్ చేయడానికి దాన్ని కూడా ఇండియా కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్ చూస్తే ఇద్దరు కలిసి, నాసా అండ్ ఇస్రో కలిసి దీన్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్గా ఫంక్షన్ చేస్తుంది. హై రెజల్యూషన్ ఇమేజెస్ ఎర్త్కి సంబంధించిన ల్యాండ్ మాసెస్ గురించి ఇవ్వడానికి, అలానే ఇంకా డీప్ అండ్ అండర్స్టాండింగ్ అనమాట. అసలు మనకి ఎర్త్ మీద ఎలాంటి మూవ్మెంట్స్ జరుగుతున్నాయి, ఎవ్రీ 12 daysకి ఒక అప్డేట్ రావడానికి కూడా ఈ నిసార్ శాటిలైట్ అనేది హెల్ప్ చేస్తుంది. మరి ఇక్కడ ఏమేమి మానిటర్ చేస్తారు అని చూస్తే కనుక ఎర్త్ క్వేక్స్ కానీ, ఐస్ షీట్స్, గ్లేషియర్స్ మెల్టింగ్ కానీ, లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ కానీ, వాల్కనిక్ యాక్టివిటీ, ఫారెస్ట్ ఫైర్స్ కానీ, లేకపోతే వెట్లాండ్స్ ఎలా ఉన్నాయి, కన్జర్వేషన్ ఏంటి, వీటి గురించి కూడా మనకి ప్రాపర్ రియల్ టైమ్ డేటా అనేది వస్తుంది. అలానే మనం దీన్ని ఎప్పటికీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం? 2025కి GSLV MK2 అంటే Mark 2 నుంచి, అంటే మార్క్ అంటే మన ఇండిజినస్ క్రయోజనిక్ ఇంజన్ యూస్ చేసే వాటిని మనం GSLV MK2 అంటున్నాం. దాని నుంచి దీన్ని లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ డిస్కషన్ ఏంటి అంటే సుఖ్నా లేక్. మరి ఇది ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ చండీగఢ్లో ఉంది. దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే రీసెంట్గా దీన్ని డిమార్కేట్ చేస్తూ, అంటే దీని చుట్టూ ఉండే ఏరియాని ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేస్తూ ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ అనేది ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి? మనకి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ కొంచెం ఏరియాని మళ్ళీ మనం బఫర్ ఏరియాగా పెడతాం అనమాట, షాక్ అబ్జార్బర్స్కి. అలాంటి ఏరియాలోనే ఇది న్యూస్లో ఉంది. ఇది ఆర్టిఫిషియల్ లేక్. ఒక సక్నా డ్యామ్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఇది లేక్ ఫామ్ అయింది.
ఇది చండీగఢ్లో ఉంది. అండ్ శివాలిక్ హిల్స్ ఏవైతే హిమాలయాస్లో ఉన్నాయో ఆ హిమాలయాస్కి దగ్గరగా అది మొత్తం చుట్టూ ఎన్సర్కిల్ అయి ఉంటుందని చెప్పొచ్చు. ఇది 1958లో డ్యామింగ్ చేయడం వల్ల అంటే డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఫామ్ అయిన లేక్ అనమాట. సో ఇక్కడ మనకి ఇది నేషనల్ వెట్లాండ్గా కూడా రికగ్నైజ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత. నెక్స్ట్ బుకర్ ప్రైజ్. సో మరి రీసెంట్గా బుకర్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? సమంతా హార్వే అనే పర్సన్, బ్రిటిష్ రైటర్కి ఈ బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మరి ఆమె రాసిన నోవెల్ ఏంటి అని అంటే ఆర్బిటాల్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్గా ఇది బుకింగ్ అంటే మనకి జనరల్గా రైటర్స్ అందరికి లిటరీ అవార్డ్స్లో హైయెస్ట్ అని కూడా చెప్పొచ్చు. మరి ఇది ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే యూకేలో 1969లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా ఓన్లీ కామన్వెల్త్ కంట్రీస్కి సంబంధించిన రైటర్స్కి ఇచ్చేవాళ్ళు, కానీ తర్వాత అందరికీ ఓపెన్ చేశారు ఈ బుకర్ ప్రైజ్ అనేది. సో జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఫైనెస్ట్ ఫిక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్లో ఇనీషియల్గా దాన్ని ఒరిజినల్గా ఇంగ్లీష్లో రాసిన వాటికే ఇస్తారు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వాటికి ఇవ్వరు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూస్తే ఎనీ నోవెల్ ఒరిజినల్లీ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్, అలానే పబ్లిష్డ్ ఇన్ యూకే అండ్ ఐర్లాండ్. దాంతోపాటు అసలు నేషనాలిటీ సంబంధం లేదు, ఆథర్ ఎవరైనా కానీ ఒరిజినల్ బుక్ అనేది ఇంగ్లీష్లో రాసి అది యూకే అండ్ ఐరిష్లో పబ్లిష్ అయితే కనుక వాళ్ళు ఈ బుకర్ ప్రైజ్కి అప్లై చేసుకోవచ్చు. దాంట్లోంచి సెలెక్ట్ చేస్తారు. సో నావెల్ అనేది ఒరిజినల్ వర్క్ అవ్వాలి, ట్రాన్స్లేషన్ కాపీ అవ్వకూడదు. అలానే మనకి ఇక్కడ యూకేతో పాటు ఐరిష్లో ఇంప్రింట్మెంట్లో రిజిస్టర్ అయి ఉండాలి అండ్ పబ్లిష్ అవ్వాలి కూడా. అలానే రిసీవర్స్కి 50,000 యూరోస్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫౌండేషన్ ఎవరు అంటే బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ అనే వాళ్ళు ఒక చారిటీ ఆర్గనైజేషన్, వాళ్ళు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి వచ్చిందని కూడా అడగవచ్చు. దెన్ సీ ప్లేన్ సర్వీస్. సో రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో పున్నమి ఘాట్ ఏదైతే ఉందో మనకి దాని నుంచి అంటే పున్నమి ఘాట్ అనేది మనకి కృష్ణ బ్యారేజ్ దగ్గర ఉంటుంది. సో అక్కడ దీని నుంచి సీ ప్లేన్ సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ సీ ప్లేన్ సర్వీస్ అంటే ఏంటి? ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. దాంట్లోంచి అంటే నీళ్ళలోంచి వెళ్ళే ఎయిర్ క్రాఫ్ట్ లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే బయోఎన్సీ అనేది. సో మనకి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఉంది కదా బయోఎన్సీ గురించి, అక్కడ దాన్ని యూజ్ చేస్తూ ఇది ఫ్లై చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇండియా సీ ప్లేన్ సర్వీస్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ చేసాము అంటే మన ఉడాన్ కింద రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా, దాన్ని ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేయడానికి వాటర్ బేస్డ్ ఏవియేషన్స్ని ప్రమోట్ చేయడానికి ఈ స్కీమ్ అనేది హెల్ప్ చేస్తుంది. మరి ఇండియాలోనే ఫస్ట్ టైం సీ ప్లేన్ సర్వీస్ ఎక్కడ స్టార్ట్ చేసాము అంటే కనుక మనం గుజరాత్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం 2020లో. ఎక్కడి నుంచి అంటే శబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఆప్షన్స్లో ఆంధ్రప్రదేశ్ అని చూసి పెడితే కనుక అది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇండియాలో ఫస్ట్ టైం గుజరాత్లో స్టార్ట్ అయింది. దెన్ ఇప్పటి వరకు ఇలాంటి ప్రాజెక్ట్స్ అంటే రీజనల్ కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి ఎయిర్పోర్ట్స్ని ఎక్కడ అనౌన్స్ చేశారు అని అంటే కనుక గుజరాత్లో శత్రుంజయ్ డ్యామ్ నుంచి అంబాజీ అండ్ శబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు దీన్ని స్టార్ట్ చేశారు. అలానే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు లాంచ్ చేశారు. అస్సాంలో గౌహతి రివర్ ఫ్రంట్ నుంచి ఉమరాంగ్సో రిజర్వాయర్ అండ్ షిల్లాంగ్ వరకు. అండమాన్ అండ్ నికోబార్లో జల్ హన్స్ ప్రాజెక్ట్ అండ్ కనెక్టింగ్ అగట్టి అండ్ కరవటి ఇన్ మినకాయ్ లక్షద్వీప్కి. ఇన్ తెలంగాణలో నాగార్జున సాగర్ నుంచి విజయవాడ అండ్ హైదరాబాద్ కనెక్ట్ చేయడానికి కూడా అప్రూవల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే రీసెంట్ యూపీఎస్సీ 2024 ప్రిలిమ్స్లో కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఏంటి ఇలాంటివి కూడా అడుగుతున్నారు కాబట్టి ఏ ఎగ్జామినేషన్లో అయినా కూడా ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటి అంటే ఫస్ట్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ అనేది రీసెంట్గా బెంగళూరులో లాంచ్ చేయడం జరిగింది. మరి డిజిటల్ పాపులేషన్ క్లాక్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎక్కడ డిజైన్ చేశారు దీన్ని అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ అనేవాళ్ళు దీన్ని అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇది ఏంటి అంటే మనకి పాపులేషన్ గురించి రియల్ టైం డేటాని హైలైట్ చేస్తుంది. కర్ణాటక యొక్క పాపులేషన్ హైలైట్ చేస్తుంది ఒక టైం స్పెసిఫైడ్గా ఎవ్రీ 10 minutesకి ఒకసారి అలా. దాంతోపాటు ఇండియా యొక్క పాపులేషన్ అలర్ట్ కూడా ఇస్తూ ఉంటుంది. మరి ఇది ఎవరి ఇనిషియేటివ్ అంటే మనకి ఐఎస్సి అని చూసాం కదా, ఇక్కడ ఐఎస్సి అనేది దాంతోపాటు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కలిసి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అవేర్నెస్ పాపులేషన్ గురించి. రీసెంట్గా మన పాపులేషన్ డిక్లైన్ కూడా అవుతుంది రైట్, సో దాని గురించి కూడా అలర్ట్ చేయడానికి. అలానే ఆబ్జెక్టివ్స్ చూస్తే రిలయబుల్ అండ్ అప్డేటెడ్ డెమోగ్రఫిక్ డేటా పాపులేషన్కి సంబంధించి సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రియల్ టైం ట్రెండ్స్ని ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మరి క్లాక్ ఫంక్షనాలిటీ ఏంటంటే కర్ణాటక పాపులేషన్ అనేది ఎవ్రీ మినిట్ 10 secondsకి మనకి ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. అలానే ఇండియా పాపులేషన్ విషయానికి వస్తే ఎవ్రీ 2 secondsకి ఒకసారి ఇండియా పాపులేషన్ ఎంత అనేది ఇది చూపిస్తూ ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్ అప్డేట్ అనేది మనకి స్టేట్ది నేషనల్ది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నిర్భయ్ మిసైల్. సో ఇట్ ఇస్ అ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇట్ హ్యాస్ అ రేంజ్ మోర్ దాన్ 3000 kilometers. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.
దెన్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇది డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ మీకు నచ్చిన, మీకు ఇంకా వేరే ఇనిషియేటివ్స్ ఏమన్నా మా సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా అవి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ విల్ ట్రై టు కవర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.